డీటెయిల్స్ చూస్తే కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళను వైద్య సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్ర ప్రసవ వేదనను భరించలేక మహిళ బెడ్ పక్కనే నిల్చొని ఉండగానే అక్కడే ప్రసవించింది. ఈ ఘటనలో మహిళకు అధిక రక్తస్రావం కాగా కింద పడిపోయిన నవజాత శిశువుకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను చూసిన వార్డులోని ఇతర గర్భిణీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డాక్టర్లు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గర్భిణీలు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళను వైద్య సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్ర ప్రసవ వేదనను భరించలేక మహిళ బెడ్ పక్కన నిల్చొని ఉండగానే అక్కడే ప్రసవించింది. ఈ ఘటనలో మహిళకు అధిక రక్తస్రావం కాగా కింద పడిపోయిన నవజాత శిశువుకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను చూసిన వార్డులోని ఇతర గర్భిణీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డాక్టర్లు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గర్భిణీలు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. రైట్ సంపత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చినటువంటి ఓ మహిళా గర్భిణిని ఆసుపత్రికి అయితే ప్రసవం కోసం వచ్చినట్లు చూడొచ్చు. అయితే చికిత్స నిమిత్తం వచ్చిన ఆ మహిళా గర్భిణిని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరూ కూడా పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ అలాగే అక్కడ పక్కన ఏదైతే ఒక బెడ్ పక్కనే నించొని ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. దీంతో నించొని ఉండటంతో పురిటి నొప్పులు భరించలేక మహిళ నించున్న చోటే బిడ్డకు జన్మనించినట్లుగా అయితే తెలుస్తుంది. దీంతో ప్రసవించినటువంటి పుట్టిన బిడ్డ ఇంచున్న చోటే కింద పడి నవజాత శిశువుకు అయితే గాయాలైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మహిళకు అధిక రక్తస్రావం కావడంతో ఆందోళన అయితే చెందిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటన చూసినటువంటి ఇతర గర్భిణీ మహిళలు అయితే భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు వైద్య సిబ్బంది సరైన సమయానికి స్పందించట్లేదని, అందువల్లే నవజాత శిశువుని ఇలా జరిగిందని బాధిత మహిళలు బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా టూ టౌన్ పరిధిలో జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అయితే విచారణ ప్రారంభించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే మాతా శిశు ఆసుపత్రిలో గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. ఏదైతే డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇటు పుట్టిన బిడ్డలు చనిపోవడం, లేకపోతే అదే ప్రసవం కోసం వచ్చినటువంటి తల్లులు కూడా అనేక మరణాలు సంభవించిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా డాక్టర్ల తీరు మారడంతో అయితే అక్కడ చర్చనీయాంశంగా అయితే మారింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ నవీన్. అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరపడ్డ అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా పని చేసిన తర్వాత 6 గంటలకు మనం చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా అనేసి. కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికి అని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముగ్గేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె అప్పటి నుంచి లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు, వాళ్ళు లేచి వదిలేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ గ్యాప్, 1 మినిట్లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపే ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్ అంటే